నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈ వీడియోలో మనం చెప్పుకోవాలనుకున్న అంశం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే పోస్టల్ బ్యాలెట్ రికార్డు సృష్టించడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు జరిగిన సాధారణ ఎన్నికలలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 85-90% పోస్టల్ బ్యాలెట్లు అనేవి పోల్ కావడం జరిగింది. అంటే ఎలక్షన్కు ముందు ఎలక్షన్లో పాల్గొనేటటువంటి ఉద్యోగస్తులు అందరకు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఏర్పరిచింది. ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఇంతకుముందు ఎవరికి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఏర్పరిచినటువంటి బాక్సుల్లో కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ ఆర్ఓ ఆఫీసుకి పంపించాలి. ఈ సంవత్సరం నూతనంగా ప్రత్యేకించి ఒక 3 నుంచి 4 డేస్ దాకా వాళ్ళకి అక్కడ ఓటింగ్ వేసే సౌకర్యాన్ని ఆర్ఓ ఆఫీస్ దగ్గర కల్పించడం జరిగింది. ఈ 3-4 రోజులు వాళ్ళు కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని సాధారణ ఎన్నికలో ఉన్నటువంటి క్యూ మాదిరిగా నిలబడి వాళ్ళు ప్రతి ఓటుని వినియోగించుకోవడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడాల ఉద్యోగస్తులలో ఇంత కసిగా, ఆక్రోషంగా, కోపంగా, వ్యతిరేకంగా ఓటు వినియోగించుకోవటం అనేది ఇదే మొట్టమొదటిసారి. అంటే మన రాష్ట్రంలో దాదాపు 10 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు, అన్ని రకాల ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ వీరిలో దాదాపు 5 లక్షల పైచిలకు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఉపయోగించుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఎలక్షన్ ప్రక్రియలో ఉపయోగించుకునే ఉద్యోగస్తులందరికీ కూడా విధిగా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 90% ఉద్యోగస్తులు దీన్ని వినియోగించుకోవడం జరిగింది. అంటే దాదాపు పోయిన సంవత్సరం ఇంతకుముందు 2019 ఎలక్షన్లలో దాదాపు 2,30,000 పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు దానికి డబల్గా దాదాపు 4,97,718 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు మొత్తం వినియోగించుకున్నట్లు నిన్న మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ద్వారా తెలుస్తుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 ఓట్లు, నంద్యాల జిల్లాలో 25,283, కడపలో 24,918 ఓట్లు వినియోగించడం జరిగింది. అత్యల్పంగా అంటే అతి తక్కువగా నర్సాపురం జిల్లాలో 15,360 ఓట్లు మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. అంటే ఈ 4,97,718 ఓట్లలో 80% ఓట్లు తీసుకున్నట్లయితే అంటే ఇంచుమించు 4 లక్షల ఓట్లు అనేవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల కానీ, వాళ్ళ మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కానీ, వాళ్ళ ధర్నాలను వ్యతిరేకించి వాళ్ళని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేయటం వలన కానీ పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగస్తులలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకత వల్లనే ఎలక్షన్కు ముందు టీచర్స్ని ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇవ్వటం కూడా జరిగింది. కానీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ దానిని ఒప్పుకోకుండా ఖచ్చితంగా టీచర్స్ అనేవాళ్ళు అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎలక్షన్ విధానంలో వాళ్ళకంటే ఎవరూ కూడా కరెక్ట్గా ఎలక్షన్ ప్రక్రియను నడపలేరు అనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితులలో టీచర్స్ని ఎలక్షన్ ప్రక్రియలకు తీసుకోవడం జరిగింది. జగన్ ఉద్దేశం ఏంటంటే టీచర్లందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్నట్లయితే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో దాదాపు ఇంచుమించు శతవిధాలా ప్రయత్నించి వాళ్ళని ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవడం జరిగింది. వాలంటీర్లు, సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా ఎలక్షన్ ప్రక్రియ నడపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని ఆ విధంగా అడుగులు వేయడం జరిగింది. దానికి ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి ఉద్యోగస్తులు ఈ పోలైన ఓట్లలో 80% అంటే 4 లక్షల పైచిలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. 4 లక్షలు ఇంటూ 4 వేసుకున్న దాదాపు 16 లక్షల ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుంపగుత్తగా పడ్డాయని చెప్పుకోవచ్చు ఘంటాపదంగా. అంటే ఈ పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు రోజు ముందు 1 అవర్ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరుగుతుంది.
ఇంతకుముందు ప్రతి నియోజకవర్గంలో ఒక టేబుల్ ఏర్పరిచేవాళ్ళు. ఈసారి దాదాపు పోస్టల్ బ్యాలెట్ల కోసం 2 టేబుల్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంటే మొదటి గంటలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు జరుగుతుంది కాబట్టి దాదాపు 175 నియోజకవర్గాలలో కూడా మొదటి గంటలో వచ్చే రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యతను ప్రదర్శించవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పోలైన పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లలో 90 కాకపోతే 80% ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలయ్యాయి. 80% ఓట్లలో ఆ యొక్క ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ తల్లిదండ్రులు అన్నీ తీసుకున్నట్లయితే యావరేజ్ మీద 4x4 4 లక్షలు x 4 తీసుకున్నట్లయితే 16 లక్షల ఓట్లు అనేవి ఖచ్చితంగా గుంపగుత్తగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఈ ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతిసారి జరిగే సార్వత్రిక ఎన్నికలలో కూడా మొదట్లో వచ్చే పోస్టల్ బ్యాలెట్ల యొక్క మెజారిటీనే మొత్తం ఎలక్షన్ ప్రక్రియలో మొత్తం జరిగే ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది మొదటి గంటలోనే ఒక అంచనా వేయవచ్చు. కాబట్టి ఈ మొదటి గంటలో అంటే ఇది 100% జరుగుతుందని కాదు, దాదాపు ఇంతవరకు జరిగిన ప్రతి ఎలక్షన్లలో కౌంటింగ్ యొక్క సరళిని పరిశీలించినట్లయితే మొదటి గంటలో వచ్చే రిజల్ట్సే చివరిదాకా కొనసాగుతుంది. ఆ మొదటి గంటలో వచ్చే యొక్క మెజారిటీలో ఒక 10 నుంచి 15% అటు ఇటుగా మొత్తం రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు కూడా అదేవిధంగా అంటే ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్లకి ఈ ఎలక్షన్లో పోస్టల్ బ్యాలెట్లో ముందు పోస్టల్ బ్యాలెట్లు ఉండే వాళ్ళందరూ కూడా 10 రోజుల ముందు ఆర్ఓ ఆఫీసులో ఈ ఓటు వేయాల్సిందిగా చెప్పటం వలన ఈ ఆర్ఓ ఆఫీసులో క్యూ లైన్లో నిలబడి ఈ ఓట్లు వేయటం వలన కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఈ విధంగా ఉందా అనేది కూడా జనాలకు, ప్రజలకు తెలిసే విధంగా ఇది ప్రతిపక్షానికి ఉపయోగపడిందని కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంటే ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లన్నీ వాళ్ళు ఇళ్ళకి తీసుకుపోయి వాళ్ళు ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఓట్లు వేశారు ఎవరికి అర్థమయ్యేది కాదు. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉపయోగపడ్డారా, వ్యతిరేకంగా పనిచేశారనేది రిజల్ట్స్ తర్వాత మాత్రమే అంచనా వేసేవారు కాదు. రిజల్ట్స్కి ముందు ఎవరు అంచనా వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా మామూలు సాధారణ ఎలక్షన్ పోలింగ్ బూత్ వలె పెట్టి ఈ పోల్ చేయించడం వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని ఓట్లు పోలయ్యాయా అనే ఒక అంచనా వేయడం జరిగింది. దానివల్ల ఆ ప్రభావం ఒక 1 or 2% సాధారణ ఎలక్షన్లో కూడా అంటే సాధారణ పోలింగ్లో కూడా ఇది చూపించినట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇదేమవుతుందో చూడాలి. ఇంకా గట్టిగా ఒక వారం, ఒక 7-8 రోజుల్లో ఈ కౌంటింగ్ ఉంది కాబట్టి కౌంటింగ్ తర్వాత దీన్ని మనం చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోవచ్చు. నమస్కారం, ధన్యవాదాలు.